మొట్టమొదటిగా మనం చూసింది ఏంటి అని అంటే, యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియతో చేరిన గ్రామములకు బయలుదేరును అనేది రూల్ చేస్తూ ఉన్నారు. రోమన్స్ రూల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకంటే ముందు ఇదే ప్రాంతాన్ని గ్రీకు దేశస్థులు పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించుకున్నారు. అక్కడ ఒక పెద్ద ఓట ఉంది. ఓట అంటే తెలుసు కదా, స్ప్రింగ్ అన్నమాట. దాంట్లో నుంచి నది అనేది ఉద్భవిస్తుంది. ఒక నది కావాల్సినటువంటి నీరు అందులో నుంచి వస్తాయి. ఓట అంటారు, దాన్ని స్ప్రింగ్ అంటారు. సో అలాంటి ఒక పెద్ద స్ప్రింగ్ ఉంది. ఇంకా చాలా స్ప్రింగ్స్ ఉంటాయి. అలానే ఒక పెద్ద స్ప్రింగ్ ఉంది, లోతుగా ఉంటుంది అన్నమాట. అది ఎంత లోతు అంటే, ఎంత మెజర్ చేస్తే అంత లోతు వెళ్ళిపోతూనే ఉంటుంది. చాలా లోతు ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది. అంత పెద్ద స్ప్రింగ్ అన్నమాట. సో అప్పట్లో ఉన్న పరికరాలు ఏవి కూడా దాని లోతుని మెజర్ చేయడానికి పనికిరాల. సో అలాంటి ఒక స్ప్రింగ్ ఉంటుంది కాబట్టి ఆ స్ప్రింగ్కి వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారు అని అంటే, పాతాళలోక ద్వారము అని పేరు పెట్టుకున్నారు. ఆ స్ప్రింగ్ ఏం పేరు పెట్టారు? పాతాళలోక ద్వారము, గేట్స్ ఆఫ్ హేడీస్ ఆర్ గేట్స్ ఆఫ్ హెల్ అని అర్థం ఆ మాటకి. అని దానికి పేరు పెట్టుకున్నారు. అంటే ఇదేదో ఇంకా డైరెక్ట్గా ఎక్కడ పోయేలాగుంది, ఇంకేదో నరకానికి పోయేలాగుంది అని చెప్పి అలా పెట్టుకున్నారు సరదాగా. అందులో నుంచి ఏం ప్రవహిస్తూ ఉంటాయి? నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. యోర్దాను నదికి మెయిన్ స్ప్రింగ్ ఇదే. యోర్దాన్ అనే నది ఉంటుంది కదా, ఆ నది ఉద్భవించడానికి మెయిన్ ఓట ఇదే అని చెప్తారు. సరే, పాతాళలోక ద్వారము అని పేరు పెట్టుకున్నారు. ఇది పాతాళంలాగుంది, నరకానికి పోయేలాగుందని అనుకుంటున్నారు. బాగానే ఉంది. సరే, అదేదో నరకము, అదేదో నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళాలి కదా. మరి అది నరకం అంటే దాన్ని ఏం చేయాలి? దానికి దూరంగా ఉండాలా? దూరంగా ఉండాలి. అమ్మో, ఇక్కడ ఎలాంటివి ఉంటాయో, ఎలాంటి శక్తులు ఉంటాయో అనుకొని మామూలుగా అయితే ఏం చేయాలి? దూరంగా ఉండాలి. నరకం అని పేరు పెట్టుకున్నారు. మళ్ళీ దాని మీద ఆలయం కట్టారు. మనుషుల యొక్క హృదయము, ఆ హృదయంలో ఉన్నటువంటి పాపము, ఆ హృదయంలో ఉన్నటువంటి చీకటి ఎంత భయంకరమైనది. చీకటినే కోరుకుంటాడు మనిషి. చీకటి సంబంధమైనటువంటి వాటినే ఇష్టపడతాడు. మళ్ళీ భయపడతాడు కానీ వాటి వైపే ఆకర్షితులవుతాడు. ఓకే, మొన్న ఫ్లాయిడ్ అనే ఆయన్ని చంపేసినప్పుడు చాలామంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళల్లో ఆశ్చర్యపోయాను నేను చూసి. ఎవరున్నారు అని అంటే, విచ్చెస్ ఉన్నారు. ఇంకా చాలా గ్రూప్స్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. డాక్టర్సు, లాయర్స్, ఇలా ఉంటారు కదా, రకరకాల సామాజిక వర్గాలు. ఒక వర్గం వచ్చింది, వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది తప్పు, మేము ఖండిస్తాం, ఇది అన్యాయం, ఇలా జరగకూడదు. ఎవరమ్మా మీరు అని అంటే, మేము విచ్చెస్. ఎవరు విచ్ అంటే ఎవరు తెలుసా? మంత్రగత్తెలు అంటే చేతబళ్ళు, ఇలాంటి రకరకాలు ఉంటాయి కదా, క్షుద్రమైనటువంటి విషయాలు ఉంటాయి కదా, భయంకరమైనవి, మనుషుల్ని హింసించేవి కదా, దయ్యాల్ని ప్రయోగించడం, ఆత్మలతో మాట్లాడడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటి క్షుద్ర పూజలు, భయంకరమైనటువంటి హానికరమైనటువంటి పూజలు చేసేటువంటి వారిని ఏమన్నారు? విచ్చెస్. మన తెలుగులో చెప్పాలంటే మంత్రగత్తెలు, లేకపోతే చేతపడి చేసేవాళ్ళు. ఇట్లా వీళ్ళందరూ ఒక సామాజిక వర్గంగా వచ్చారు. మేము కూడా ఒక వర్గమే. సో ప్రతివాడు ఒక వర్గం అవుతున్నారు కదా. వచ్చి మేము దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పి అన్నారనమాట. నేనేమనుకున్నానంటే, రేపు ఇంకొకడు ఏం చేస్తాడంటే, ఏ మైనర్ బాలికలో ఎవరినో తీసుకెళ్ళి ఆ అమ్మాయిని హింసపెట్టి ఆ అమ్మాయిని చంపేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తారు? ఈ నరహత్య చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ వస్తారనమాట ఒక బ్యానర్ పట్టుకొని. మేమెవరు అని అంటే, గొంతు నిలిమి మనుషుల్ని చంపేసే బ్యాచ్. ఆ ఫ్లాయిడ్ అనే వ్యక్తిని గొంతు పిసికి చంపేశారు కదా. మేము నరహంతకులం, మా నరహంతకుల యొక్క సామాజిక వర్గం ఉంది, మాకు కూడా ఒక గుర్తింపు కావాలి,
మేము కూడా గుర్తింపబడాలి, మేము వచ్చాము, ఇదిగో ఆ అమ్మాయిని అలా చేయడం తప్పు, ఖండిస్తున్నాము అంటారు. అదవుతుందా? మనిషి యొక్క మెదడు, మనిషి యొక్క మైండ్ చెడిపోయింది. అది ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి మోడర్న్ విషయం ఏం కాదు అది. దీన్ని పోస్ట్ మోడర్నిజం అన్నారు ఫిలాసఫర్స్. కానీ అది మోడర్న్ అంటే అదేదో ఇప్పుడిప్పుడే జరిగినటువంటి విషయాలని కాదు, అది ఎప్పటి నుంచో ఉంది ఇలాంటి స్వభావం. ఏ దేశాన్ని చూసినా, ఏ సాంప్రదాయాన్ని, ఏ కల్చర్ని చూసినా ఆఖరికి దాని రూట్స్ ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటా వెళ్ళామనుకోండి, ఈ పోస్ట్ మోడర్నిజం దగ్గరికి వెళ్తాయి. సింపుల్గా చెప్పాలి అని అంటే పోస్ట్ మోడర్నిజంలో దేనికి కూడా అర్థం లేదు. ఎవడెట్లా తీసుకుంటే అట్లాగని, ఎలా కనిపిస్తే అట్లాగని అనమాట. కాబట్టి అది పాతాళము అన్నారు. అది పాతాళంలో నుంచి ఆ నీరు వస్తున్నాయి, పాతాళపు నోరది అన్నారు. మళ్ళా దాని చుట్టూ ఏం కట్టేశారు? గుడి కట్టేశారు. దాన్ని పూజించడానికి. ఆ పాతాళ లోకపు ద్వారము, ఆ నోరు ఉన్నటువంటి ఆ ప్రాంతం చుట్టూ గుడిగట్టి అక్కడ ఒక దేవుడు ఉన్నాడు అని ఆ దేవుడికి పాన్ అనే పేరు పెట్టారు. PAN, పాన్ అనే పేరు పెట్టారు. ఈ దేవుడు ఏం చేస్తాడయ్యా అనంటే, ఈ దేవుడు మనుషుల ప్రాణాలు తీస్తాడు, అట్ ద సేమ్ టైం నీళ్ళిచ్చి పంటలు అన్నీ పండేలాగా చేస్తాడు. మనుషులు ప్రాణాలు తీస్తాడంట, మళ్ళీ పంటలు పండేలాగా చేస్తాడంట. మనస్సుకు ఎలా కనిపిస్తే అట్లాగనే, అంటే ఒక మీనింగ్ అనేది ఉండదు. అదేంటి అది అట్లా మీనింగ్లెస్గా ఉంది కదా అని అంటే, లేదు అట్లా కాదు, మాకు అట్లా కనిపించింది అంతే మా సాంప్రదాయం. ఫస్ట్ ఉన్నవాడికి అట్లా కనిపించింది, నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ అది సాంప్రదాయం అయిపోయింది, ఆ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి అది మతం అయిపోయింది. కాబట్టి ఆ పాతాళ లోకపు ద్వారము, దాని చుట్టూ గుడిగట్టి దానికి పాన్ అని ఆ దేవుడికి పేరు పెట్టి ఆ గ్రీస్ దేశస్తులు ప్రార్థనలు చేసేవాడు. వీళ్ళకంటే ముందు కూడా ఉంది ఈ కల్చరు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాళ్ళకి అప్పచెప్పినటువంటి భూమి ఈ కానాన్ అనేటువంటి ఈ దేశం, నేను మీకు ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పాడు. వాళ్ళు దాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీగా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ సమాధానకరంగా, హ్యాపీగా, మంచిగా వాళ్ళ కుటుంబాలని చూసుకుంటూ, పిల్లల్ని పాపల్ని చూసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉన్నారా అక్కడ? ఆ కానాన్లో ఉన్నటువంటి దేశస్థులు, ఆ దేశీయులు, ఆ కానానీయులు అని కనుక మనం ప్రశ్నిస్తే, కొంతమంది క్రిటిక్స్ ఏం చెప్తారు తెలుసా? అదేంటండి ఇశ్రాయేల్ దేవుడు, బైబిల్లో దేవుడు ఎవరో దేశాన్ని వెళ్ళి తీసుకోమంటాడేంటి అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు, ఆ నేటివ్ పీపుల్, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అక్కడ? తమ సొంత బిడ్డల్ని కత్తితో బ్రతికుండంగానే కోసి లోయలో పడేస్తున్నారు. తమ సొంత పిల్లల్ని బ్రతికుండంగానే దహనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే పనులవి. క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. రకరకాల దురాత్మ శక్తుల్ని ఆవహింపజేసుకోవడం, ఆ దురాత్మలను ఆశ్రయించడం, అంధకార శక్తులతోటి వాళ్ళు ప్రయోగాలు చేయడం, ఇటువంటి పనులు చేస్తున్నారు కానానీయులు. అదే ప్రాంతంలో, సేమ్ అదే ప్రాంతంలో ఆ ముందు కూడా కానానీయులు ఇలాంటి క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, భయంకరమైన పూజలు చేసేవాళ్ళు. వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు, ఒక ఆకారాన్ని సృష్టించుకున్నారు. మేక లాంటి దేవుడు అనమాట. మేక, గోట్, ఓకే, మేకపోతు, కొమ్ములు ఉంటాయి, గడ్డం ఉంటుంది, చెవులు. మేకపోతు లాంటి ఒక దేవుడిని సృష్టించుకున్నారు. ఆ దేవుడు క్షుద్ర శక్తులు అనుగ్రహించే దేవుడు. ఆ క్షుద్ర శక్తులతోటి ఎవరిని చంపాలి,
లేకపోతే ఎవడికి చేతపడి చేయాలి, ఇలాంటివి. అలాంటివి శక్తులు అనుగ్రహించేటువంటి ఒక వ్యక్తిని తయారు చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎట్లాగుంటాడు? గోటు తలకాయ ఉంటుంది అన్నమాట, మేక తలకాయ ఉంటుంది. ఆ వ్యక్తిని దేవుడిగా పూజిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తిని సంతోషపెట్టాలంటే సొంత పిల్లల్ని బలివ్వాలి. ఆ వ్యక్తిని సంతోషపెట్టాలంటే సొంత పిల్లల్ని కోసి ఆ రక్తాన్ని తోటి అభిషేకించాలి, సొంత కన్న బిడ్డలను చేయాలి ఆ పని. అది కానానీయులు చేసే పని. అటువంటి కానాన్ని ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజలైన వారికి దేవుడు అనుగ్రహించి, నిజమైనటువంటి దేవుడు ఇలాంటి వాటిని కోరుకోడు, నిజమైనటువంటి దేవుడు ఇలాంటి బలులను కోరుకోడు, కానీ ఆయనే మన పాపాల నిమిత్తం బలి పశువుగా మారతాడు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసి, వారి యొక్క బలి అర్పణల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు చేసేటువంటి అదే ప్రాంతంలో దేవుడు తన సాక్ష్యాన్ని, నిజమైనటువంటి భక్తి ఎలాగుంటుంది, నిజమైన సృష్టికర్తని పూజించడం ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియజేశాడు. ఆ ప్రాంతాన్ని మార్చేశాడు. కొంతమంది మారడం ఇష్టం లేని వాళ్ళు యుద్ధం చేశారు, వాళ్ళు చచ్చిపోయారు, అంతే. దేవుని ప్రజల మీద యుద్ధం చేస్తే దేవుని సైన్యం కాబట్టి చనిపోయారు. కొంతమంది కానానీయులు ఇశ్రాయేలు దేవుణ్ణి పూజించడానికి ఇష్టపడ్డారు, వారు విశ్వాసులు కూడా అయ్యారు. మనం లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్ చదువుకున్నాం ఒక స్త్రీ గురించి, సైరోఫినీషియన్ కదా. సో ఈ సైరోఫినీషియన్స్, ఈ ఫినీషియన్స్ అంటే ఎవరో కాదు, వాళ్ళు కానానీయులే అని చరిత్రకారులు చెప్తారు. అందుకని ఇంకొక చోట ఆమె పేరు ఏముంటుంది అంటే, ఇక్కడేమో మార్క్స్ వార్తలేమో సైరోఫేనికా వంశస్థురాలని ఉంది, ఇంకొక చోట ఏముంటుందంటే కానానీయురాలైన స్త్రీ అని ఉంటుంది. అర్థమవుతుందా? అది ఆ ప్రాంతం యొక్క చరిత్ర అలాగుందనమాట. ఆ తర్వాత గ్రీస్ దేశస్తులు వచ్చారు. గ్రీస్ దేశస్తులు కూడా వాళ్ళు టెంపుల్ కట్టేశారు దాని చుట్టూ. వాళ్ళు కూడా అదే నమూనాని తీసుకున్నారు. ఏ నమూనాని? గోట్, మేకదేవుని నమూనాని తీసుకున్నారు. ఈసారి వీళ్ళు ఇంకా భయంకరమైన పనులు చేశారు. అదేంటి తెలుసా? ఆ గోటు దేవుడికి, ఆ మేకదేవునికి సంతోషపెట్టాలంటే, బలిచ్చి ఆరాధన చేయాలంటే అక్కడ భయంకరమైన, చెప్పడానికి కూడా వీలు లేనటువంటి విషయాలన్నమాట. ఆ దేవుని ఆరాధన చేయాలంటే మేకతో, మనుషులు, మీకు ఆలోచించుకోండి, మేకలతో ఆ విధమైన కార్యాలు, ఆ విధమైనటువంటి భయంకరమైనవి, చెప్పడానికి కూడా అసహ్యకరమైనటువంటి విషయాలు అక్కడ చేస్తే ఆ దేవునికి ఆరాధన. పాన్ అనే దేవుడు చాలా గొప్పగా ఆ దేవుణ్ణి పూజించేవాడు. ఆ తర్వాత రోమన్స్ వచ్చారు. రోమన్స్ అంటే నథింగ్ బట్ వాళ్ళు గ్రీసు దేశస్తులు ఏ దేవుళ్ళనైతే పూజిస్తారో వాళ్ళు కూడా ఏ దేవుళ్ళని పూజిస్తారు రోమన్స్. కాకపోతే పేర్లు మార్చుకుంటారు. రోమన్స్ యొక్క రిలీజియన్ మొత్తం కూడా గ్రీక్ రిలీజియనే. అక్కడి నుంచి కాపీ అయ్యి వాళ్ళు తీసుకుంటారు, పేర్లు మార్చుకుంటారు దేవుళ్ళకి. వీళ్ళు కూడా అదే దేవుడిని పూజించడానికి ఇష్టపడ్డారు. హేరోద్ అనేవాడు ఉన్నాడు ఒకడు, మనోడు. ఈ హేరోద్ అనేవాడు ఆ రోమా సాంప్రదాయాలకి దాసోహమైపోయి, మనం రోమియోలు పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళ సాంప్రదాయాలు మనం కూడా మరి గౌరవించాలి అని ఏం చేశాడు? మళ్ళా అదే ప్రాంతం మీద ఇంకా పెద్ద టెంపుల్ కట్టించాడు. కట్టించి దానికి కైసరియా ఫిలిప్పి అని పెద్ద పట్టణంగా దాన్ని తయారు చేసి అక్కడికి అనేక మంది సందర్శకులు వస్తారు, అనేక మంది రిలీజియస్గా అక్కడ, అంటే పుణ్యక్షేత్రంలాగా ఉంటుంది అది. ఓకే, ఈ హీరోది ఎవరు? హాఫ్ జూ, అఫ్కోర్స్ సగం యూదుడు, కానీ యెహోవా దేవుడు సృష్టికర్త, నిజమైన దేవుడు అంటే ఎవరో తెలిసినోడు. అయినప్పటికీ సాంప్రదాయాన్ని గౌరవిద్దాంలే అని ఏం చేశాడు? మనుషుల్ని గౌరవించడం చేత కాదు, మనుషుల్ని ప్రేమించడం చేత కాదు, కానీ వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవిద్దామని ప్రయత్నం చేస్తుంటాం మనం.
మనుషుల్ని గౌరవించాలా, సాంప్రదాయాలను గౌరవించాలా? మనిషికి సహాయం చేయాలా, సాంప్రదాయానికి సహాయం చేయాలా? ఎవరికైనా కరోనా వచ్చిందనుకో ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి? మనిషికి ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే మీ సాంప్రదాయానికి ట్రీట్మెంట్ ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? మనిషికే కదా ఇవ్వాలి. మీ ట్రెడిషన్, మీ కల్చరు, మన రిలీజియన్ ఇవేం కూడా అక్కడ రావు కదా. ఊపిరాట్లేడు వెంటిలేటర్ పెట్టాలనుకో మనిషి గొంతులోనే కదా వెయ్యాలి ట్యూబు. నీ సాంప్రదాయం ఏంది, మీరు ఏ సాంప్రదాయం, మీరు ఏ దేవుడిని కొలుస్తారు అని చెప్పి ఆ దేవుడిని పటాలు తీసుకొని రండి అని చెప్పి ఆ పటాలకు మనం కూడా ఒక దండం పెట్టి ఆ తర్వాత వేయాలనుకున్నాం అనుకో ఆ లోపు చస్తాడు కదా. మనిషికి సహాయపడడం, మనిషిని ప్రేమించడం, మనిషిని గౌరవించడం చేతగానోడు సాంప్రదాయాల గురించి, కులాల గురించి, మతాల గురించి మాట్లాడతాడు. మనిషిగా చూడడం చేతగానోడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడతాడు కదా. సో అలాంటి భయంకరమైనటువంటి భ్రష్టమైనటువంటి కార్యాలు జరిగేటువంటి స్థలము యేసు ప్రభు ఈ కాలంలో కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. రోమన్స్ వాటిని ఆ విధమైన భయంకరమైన దాన్ని చెప్పినటువంటి చెప్పలేని పనులు చేస్తూనే ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రాంతం ఉంది. ఆ ప్రాంతము ఆ విధమైనటువంటి మనుషుల యొక్క భ్రష్టమైన మనసును సూచిస్తూ ఉన్నాయి. మనిషికి మీనింగ్ కూడా అవసరం లేదు, అసలు అర్థం లేదు ఇట్లా చేయడం వల్ల. దేవుడేంటి, దేవుణ్ణి మనం సంతోషపెట్టడానికి ఇట్లాంటి దరిద్రమైన పనులు చేయడం ఏంటి అనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా మనుషులకి ఉండదు. మా సాంప్రదాయం, మా మతం, మా దేవుడు అంతే కదా. సో ఇది మనిషి హృదయంలో ఉన్నటువంటి అంధకారం, పాపము, బంధకము, గొలుసులు, సంఖ్యళ్ళు అనే విషయం మనం మర్చిపోకూడదు. అలాంటి సంఖ్యలతోటి బంధింపబడినటువంటి ప్రజలు ఉన్న స్థలానికి, అలాంటి ప్రాంతానికి ప్రభువారు అక్కడ సువార్తని ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ ప్రభువారు ప్రకటిస్తున్న సువార్త ఏంటి అని అంటే, దేవుని రాజ్యము సమీపంగా ఉంది కాబట్టి మారు మనసు పొందండి, సువార్తని అంగీకరించండి, పశ్చాత్తాపడండి, మీరు పాపులని గ్రహించండి, మీ హృదయంలో పాపం తప్పేమీ లేదనే సంగతి గ్రహించండి, ఒప్పుకోండి, ప్రభు వైపు తిరగండి అని ప్రకటించుకుంటా వస్తున్నాడు. దేవుని యొక్క రాజ్యం మీ మధ్యలో ఉంది. నేను దేవుణ్ణి, నేను రాజుని, నా రాజ్యం ఇదిగో మీకు అందుబాటులో ఉంది. నా రాజ్యం, నేనున్నాను కదా, దేవుణ్ణి వచ్చేసాను, నేను రాజుని, నా రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను, నా రాజ్యంలో మిమ్మల్ని పరిపాలన చేయడానికి, మిమ్మల్ని మంచిగా నడిపించుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నా దగ్గరికి రావచ్చు కదా. మీరు ఇంకా సంఖ్యళ్ళు, బంధకాలు ఎందుకుంటారు? మీరేదో ఆ మేకని మీరు దేవుడిగా ఎందుకు పూజిస్తారంత దౌర్భాగ్యం మీకు ఎందుకేగా అని యూదులు కాని వారికి అందరికి కూడా ప్రకటిస్తూ ఉన్నాడు ఇండైరెక్ట్గా. కానీ మెయిన్గా ఎవరికి? యూదులకు ప్రకటిస్తూ ఉన్నాడు. చాలామంది యూదులు కూడా ఆ విగ్రహారాధనకి ఇష్టపడి దానికి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కదా. కొంతమంది గర్వంగా చెప్పుకోండి, మా ఊరిలో పెద్ద టెంపుల్ ఉంది తెలుసా, చాలామంది వస్తారు, చాలా పుణ్యక్షేత్రం, చాలామంది వస్తారు. వీళ్ళు వెళ్ళరు, వీళ్ళకి నిజమైన దేవుడు ఎవరో ఏంటి అనేది తెలుసు, కానీ చాలా గర్వంగా చెప్పుకుంటారు. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ చాలా పార్టీలు ఏదో వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం పాపం వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఏంది వాళ్ళు చేసుకునేది? మేకలతో దరిద్రమైన పనులా? పిల్లల్ని బలివ్వడమా? బుద్ధిహీనమైనటువంటి, ఇంగిత జ్ఞానం లేనటువంటి పనులా? అఫ్కోర్స్ అవును, కానీ సాంప్రదాయం వాళ్ళది, పాపం వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఈరోజు భారతదేశానికి యేసు ప్రభువుని గురించిన సువార్త రాకపోతే ఈరోజు ఆడపిల్లలుగా ఉన్నటువంటి మీలా అనేక మంది చదువుకునే వాళ్ళు కూడా కాదు.
ఎందుకంటే ఆడవాళ్ళు చదువుకోవడానికి వీలు లేదు సాంప్రదాయం ప్రకారం. కేవలం ఈ సువార్తని బట్టి, ఈ సువార్త చేతు పట్టుకోనటువంటి వాడు స్వతంత్రం వచ్చేటువంటి ఆ సమయంలో ఆ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే దాని ముందు కావచ్చు, ఈ సువార్త చేతిలో పట్టుకోనివాడు ఎవరన్నా ఆడపిల్లలు చదువుకోవాలని ఎత్తగలిగారేమో చూడండి చరిత్ర మీరే. ఎవరన్నా ఆ మాట మాట్లాడగలిగారా? భయంకరమైన దురాచారాలు వాటి మీద ఎవరన్నా నోరెత్తగలిగారా? రాజా రామ్మోహన్ రాయ్ గారు పాపం సతీ సహగమనం గురించి, అది కూడా విలియం కేరీ గారి సహాయంతో ఆయన స్టార్ట్ చేసింది. రాజా రామ్మోహన్ రాయ్ గారు కొంచెం ఏదో చేశాడు, ఏది సతీ సహగమనం ఇట్లాంటి వాటి గురించి. కానీ ఆయన కూడా టచ్ చేయలేనటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? ఆడవాళ్ళు చదువుకోవాలని. మొట్టమొదటిగా దాని గురించి మాట్లాడిన వారు, వైద్యం అందరికీ అందాలనేటువంటి విషయాన్ని ప్రకటించిన వారు ఎవరో తెలుసా? ఈ సువార్తని చేతిలో పట్టుకున్న వాళ్ళే. సువార్తని ప్రకటించడానికి, యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి, యేసుక్రీస్తే దేవుడు, ఆయనే రాజు, ఆయన రాజులకు రాజు, ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు, ఆయన పాపాలను క్షమించేవాడు, ఆయన సిలువలో మరణించి నీకోసం వచ్చినవాడని చెప్పడానికి ఈ భారతదేశానికి కొంతమంది వచ్చారు. వాళ్ళు సేవకులు వైద్యం చేశారు, వాళ్ళు చదువు చెప్పారు ఆడవాళ్ళకి. లేకపోతే మీరు అంటే కులంతో సంబంధం లేదు, అసలు ఆడవాళ్ళు అంటే చదువుకోకూడదు అంతే. నేను కులం గురించి మాట్లాడట్లా. ఎనీ ఉమెన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు స్టడీ ఆన్ దిస్ ల్యాండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ట్రెడిషన్స్. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ప్రభువారు సువార్త ప్రకటించుకుంటా ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారంట. ఈ కైసరియా ఫిలిప్పి అనేటువంటి ఆ మెయిన్ ఆ ష్రైన్ లేకపోతే ఆ యొక్క పుణ్యక్షేత్రం ఉన్న స్థలంలో కాదు, కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, కొన్ని విలేజెస్, కొన్ని గ్రామాలు ఆ డిస్ట్రిక్ట్తో కలపబడ్డాయి, ఆ డిస్ట్రిక్ట్ తోటి చేర్చబడ్డాయి అన్నమాట. సో ఆ గ్రామాలలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇది ఆ కైసరియా ఫిలిప్పి యొక్క చరిత్ర. ఆ కైసరియా ఫిలిప్పి యొక్క జియోగ్రఫీ కూడా మనకు అవసరం. అదే మనకి ఇప్పుడు మెయిన్ ఇక్కడ చరిత్ర కంటే కూడా. ఏంటి ఆ జియోగ్రఫీ ఏంటి అని అంటే, అదొక హిల్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ చూసారా ఏమున్నాయి? ఇక్కడ పర్వతాలు ఉన్నాయి. ఓకే, ఆ పర్వతం పేరు హెర్మోన్ పర్వతం. ఏం పర్వతం అది? హెర్మోన్ పర్వతం. ఆ హెర్మోను పర్వతం ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట ఈ కైసరియా ఫిలిప్పి. ఇస్రాయేల్ అంతట్లో కూడా హెర్మోను పర్వతం అంత సౌందర్యవంతమైన పర్వతం ఎక్కడా ఉండదు. అనేక మంది యూదా కవులు, అంతెందుకు కీర్తనలో కూడా హెర్మోను పర్వతం గురించి అనేకమైన వర్ణనలు ఉన్నాయి. ఏదైనా సౌందర్యమైనటువంటి అందమైన దాని గురించి చెప్పాలంటే హెర్మోను పర్వతంతో పోలుస్తారు. దేంతో పోలుస్తారు? హెర్మోను పర్వతం. బికాస్ దిస్ ఈస్ ద స్వీటెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ ఇన్ ఇస్రాయల్. అక్కడ చూడండి, హెర్మోన్ పర్వతం ఆ హైట్ అలా కనిపిస్తూ బ్లూగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పైన ఐస్ క్యాప్స్ ఉంటాయి, మంచు. ఆ హెర్మోన్ పర్వతం మీద కురిచే ఆ మంచు, అది చూస్తా ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు. ఆ అందం ఎక్కడ దొరకదు. ఆ తర్వాత ఆ పర్వతం, ఇదంతా ఒక లోయ. ఆ పర్వతం, ఈ లోయ అంతా కూడా పచ్చని చెట్లతోటి మైదానంలాగా ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పిక్చర్ ఇంకప్పుడు ఇంకెంత బ్యూటిఫుల్గా ఉండేది. ఇప్పుడు వచ్చి కొన్ని చెట్లు నరికేసి ఇవన్నీ చేయడం వల్ల ఇట్లాగుంది. అప్పుడు కంప్లీట్ పెద్ద పెద్ద చెట్లతోటి పచ్చని ప్రదేశం అన్నమాట. పచ్చని ప్రదేశం, ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. అటువైపు చూస్తే ఏముంటుంది అక్కడ? పెద్ద హెర్మోన్ పర్వతం, దాని మీద మంచు కురుస్తూ ఉంటుంది. ఎవరికైనా సరే ఆ ప్రాంతానికి వెళ్తే
మనసు ప్రశాంతమైపోతుంది. గజిబిజి గందరగోళాలు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులకి మనస్సు నిమ్మడం అయిపోదు. కొన్ని ప్రదేశాలు అట్లాగుంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, కొన్ని ప్రదేశాలు అట్లాగుంటాయి, కొన్ని స్పాట్స్ అట్లాగా ఉంటాయి అన్నమాట. అలాంటి ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే మన మనసు అంతా కూడా తేలికైపోతుంది. మన మనసులో అనవసరమైనటువంటి ఆలోచనలు వెళ్ళిపోతాయి, అనవసరమైన ఆందోళనలు వెళ్ళిపోతాయి, అనవసరమైన భయాలు వెళ్ళిపోతాయి, చెత్త ఆలోచనలు వెళ్ళిపోతాయి. అనవసరమైన అసూయ వల్ల, కోపాల వల్ల, ఈర్ష్యల వల్ల వచ్చేటువంటి గందరగోళం, డిస్టర్బెన్స్ అంతా వెళ్ళిపోద్ది అన్నమాట. ప్రశాంతంగా అయిపోతుంది. మనం ఫోకస్ చేయగలుగుతాం కొన్ని విషయాల గురించి కదా. అలాంటి ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ది బెస్ట్ ప్రాంతం అన్నమాట ఈ ప్రాంతం. అయితే యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఆ దమస్కు మార్గానికి లేకపోతే ఆ ప్రాంతంలోకి ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ క్యాంప్ చేసేవాళ్ళు, అక్కడ నివాసం చేసేవాళ్ళు. మరొక చిన్న ఇంట్లో ఏదన్నా నివాసం చేసేవాళ్ళు, లేకపోతే ఏ చెట్టు కిందో నివాసం చేసేవాళ్ళో తెలియదు, కానీ అంత డీటెయిల్స్ మన దగ్గర లేవు. కానీ యేసు ప్రభులు ఆయన శిష్యులందరూ కూడా 12 మంది కూడా, ఇంకా వాళ్ళతో పాటు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా, అందరు శిష్యులు వాళ్ళందరూ కూడా ఈ హెర్మోను పర్వతం దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అటుగుండా వెళ్ళిన ప్రతిసారి ఆ ప్రాంతంలో వాళ్ళు క్యాంప్ చేసుకునేవాళ్ళు, చిన్న టెంట్ వేసుకునేవాళ్ళు, లేకపోతే ఎవరన్నా ఇంటికి వెళ్ళేవాళ్ళు, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇంటికి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రభువారు కొన్ని బోధల్ని వాళ్ళకి నేర్పించేవాళ్ళు. అక్కడికి వెళ్ళి కొన్ని విషయాల గురించి ఆలోచించేవాళ్ళు. కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. శిష్యులు కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు, ప్రభువారు వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాడు, వివరిస్తూ ఉంటాడు, లేఖనాలని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు. ఆయన రబ్బీ కదా, ఆయన అనేకమైనటువంటి విషయాల్ని, థియాలజీని రకరకాల ఆయనకి వాళ్ళకి బోధిస్తూనే ఉంటాడు. ఓకే, ప్రభువారు శిష్యులకి ఏమేమి బోధించాడంటే చాలా బోధించాడు, చాలా థియాలజీ బోధించాడు, చాలా స్క్రిప్చర్స్ బోధించాడు. బైబిల్ అవన్నీ రాయబడలా, కానీ వాళ్ళెవరు? శిష్యులు కదా. శిష్యులు అన్న మాట రాయబడింది, ఆయన రబ్బీ అన్న మాట రాయబడింది. రబ్బీ ఉన్నప్పుడు శిష్యులకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తాడు, థియలాజికల్ ఎడ్యుకేషన్, బెస్ట్ స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటాడు. అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఎంచుకున్నటువంటి ఒక ప్రాంతము ఈ ప్రశాంతమైనటువంటి బ్యూటిఫుల్ సీనరీ ఉన్నటువంటి ప్రాంతం. అయితే అది కైసరియా ఫిలిప్పి ప్రాంతంలోకి వస్తూ ఉంది. ప్రభు అక్కడ జరిగేటువంటి భయంకరమైన క్షుద్ర పూజల్ని బట్టి, అక్కడ జరిగేటువంటి భయంకరమైన వాటిని బట్టి ఆ ప్రాంతము శపించబడిన ప్రాంతంగా, ఒక సెన్స్లో చూసుకుంటే శపించబడిన ప్రాంతమేమో కానీ ఇంకొక సెన్స్లో చూసుకుంటే అది ఆ విధంగా చూడలేదు. ప్రభు అక్కడ బైబిల్ స్టడీ పెట్టుకున్నాడు, ప్రశాంతంగా ఉంది కదా. ఎందుకంటే సృష్టిని మనం గమనించినప్పుడు దేవుని యొక్క మహిమ మనకు అర్థమవుతుంది. సృష్టిని మనం గమనించినప్పుడు అసలు బుద్ధునోడు ఎవడన్నా ఉంటే ఆ ప్రాంతంలో, ఓ పక్కనేమో మేకలతో దరిద్రమైన పనులు చేస్తున్నారు, పిల్లల్ని బలిస్తున్నారు, భయంకరమైనటువంటి క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. ఇంకో పక్కన చూస్తే హెర్మోను పర్వతం, ద మోస్ట్ బ్యూటిఫుల్ సీనరీ ఇన్ ద వరల్డ్. ఆ సీనరీని చూసిన తర్వాత బుద్ధునుడికి ఎవరికైనా ఏమర్థం అవ్వాలి? ఇది దేవుడు చేసే పనులు కాదు, ఇదే దేవుని చేసే పనులు అని అర్థం అవ్వాలా? ఓ పక్క ఏడుపులు, పెడబబ్బలు, తల్లులు ఏడుస్తూ ఉంటే తండ్రులు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో తీసుకెళ్ళి సొంత బిడ్డల్ని బలిస్తూ ఉంటారు. భయంకరమైన తాగి భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు. ఆ దేవుడికి అలాంటి ఆరాధన అంటే ఇష్టం. కాకపోతే అక్కడ ఏంటంటే బిల్డింగ్ ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ఈరోజు మన భాషలో చెప్పుకోవాలంటే మంచి ఆడిటోరియం ఉంటుంది, మంచి ఏసీ ఉంటుంది, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. చూడండి సినిమా హాళ్ళు ఎంత అందంగా ఉంటాయి,
ఎంత సౌకర్యవంతంగా ఉంటాయి కదా. చర్చిలు ఎంత సౌకర్యవంతంగా ఉండకపోయినా సినిమా హాల్ మాత్రం ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ఆ సౌకర్యాలు ఉండే సినిమా హాల్కే వెళ్తారు. ఏమాత్రం కూడా తగ్గకూడదు అన్నమాట మనుషులకి. అదవుతుంది చెప్పేది. ఇంకోటి కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాలంటే మనుషులకు బాగా ఇష్టం. అందుకని కార్పొరేట్ కంపెనీస్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు పనిచేసేటువంటి కొన్ని కార్పొరేట్ కంపెనీస్, కొన్ని ఆఫీస్ రూమ్స్ కూడా వాళ్ళు పెద్ద మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తారు అక్కడ. ఎందుకు యూజ్ చేస్తారు? ఇంటికంటే ఆ బిల్డింగ్ అందంగా కనిపించాలి ఎంప్లాయీస్కి. ఇంటికంటే ఆ బిల్డింగు అందంగా కనిపించాలి. భర్త కంటే అక్కడ ఉన్నటువంటి ఆ కంప్యూటరు, అక్కడ ఉన్నటువంటి క్యాబిను, తోటి ఉద్యోగులు అందంగా కనిపించాలి. భార్య కంటే అక్కడ ఉన్నటువంటి తోటి ఉద్యోగులు ఎలా కనిపించాలి? అందంగా కనిపించాలి. అప్పుడు వాళ్ళకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. మన లైఫ్ భలే ఉంది రోయ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అట్లా కాకుండా నాలాగా ఆ జనరల్ హాస్పిటల్లో ఓ చెక్కబల్లు వేసి అక్కడ కూర్చోమని చెప్పారనుకో, అప్పుడు ఎలాగుంటుంది? అంత ఫీలింగ్ ఉండదు. అలా కాకుండా ఒక క్యాబిన్, జనరల్ హాస్పిటల్లో కూర్చుంటే అది భూకంపం వచ్చినా కూడా పడిపోదు. అది ఎప్పుడో కట్టిన పురాతనమైన బిల్డింగ్. వీడు కూర్చునే క్యాబిన్ గాలి వస్తే ఎగిరిపోద్ది. ఆ సంగతి వాడికి తెలియదు. లోపల ఎట్లాగా ఉంటుంది అంటే ఫాల్స్ సీలింగ్ ఉంటుంది. ఆ పైన ఏమున్నాయంటే రేకులే. ఆ సంగతి వాడికి తెలియదు. లోపల ఏముంటుంది? మొత్తం ఫాల్స్ సీలింగ్ ఉంటుంది, గోడలన్నీ పెయింట్లు ఉంటాయి, మొత్తం ఏసీ ఉంటాయి, లైట్లు ఉంటాయి. వీడేమనుకుంటుంటాడంటే అమ్మో నేనేదో అసలు చాలా గొప్ప కట్టడంలో ఉన్నాను అనుకుంటుంటాడు. గాలి వస్తే వెళ్ళిపోద్ది అది. ఇలాంటి అట్మాస్ఫియర్ సృష్టిస్తా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉండడానికి ఇష్టపడాలి మనుషులు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ చెట్లని, ఆ పువ్వుల్ని, దేవుడు సృష్టించినటువంటి సృష్టిని చూసినప్పుడన్నా వాడికి బుద్ధి వస్తుందా అంటే అప్పటికీ వాడికి బుద్ధి రాదు కదా. ఇది దేవుని సృష్టి కాదు. ఇదిగో నేనేదో గొప్పగా ఫీల్ అవుతున్నాను, ఇది ఆశీర్వాదం కాదు. బయట ఉంది చూడు, గాలి, వెలుతురు, మబ్బులు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, అవి ఆశీర్వాదాలు, ఇవి కాదు ఆశీర్వాదాలు అని వాడికి బుద్ధి రాదు కదా. అలానే ఈ హేరోద్ అనేటువంటి వాడు ఏం చేశాడంటే ఆ టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేశాడు, బాగా ఆకర్షణీయంగా చేశాడు. లోపల రకరకాల శిల్పాలు ఉంటాయి, పెద్ద స్పేస్ యార్డ్స్ని వాడు సృష్టించేశాడు. అక్కడ రకరకాల వరుసగా ఏముంటాయి? షాపులు ఉంటాయి. వరుసగా ఏముంటాయంటే అక్కడ తిరణాలలాగా ఉంటుంది అనమాట. వరుసగా ఏముంటాయంటే అక్కడ వస్తువులు అమ్ముతూ ఉంటారు. వరుసగా అక్కడ రకరకాల అలంకార సంబంధ వస్త్రాలు, వస్తువులు, ఆభరణాలు అమ్ముతూ ఉంటారు. షాపింగ్ చేసుకోవచ్చు. పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉంటుంది. బయటికేమో పెద్ద మంచి బిల్డింగ్ లాగా ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్తే షాపింగ్ మాల్ ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఏదో ఒక చిన్న గుడిలాగా ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే అసలు విషయం ఉంటుంది అన్నమాట. కంపు, భయంకరమైన కంపు, వికృతమైన విగ్రహాలు, వికృతమైన చేష్టలు, వికృతమైనటువంటి సాంప్రదాయాలు. ఆ పైపైన ఉన్నటువంటి దాన్ని చూసుకొని అమ్మో మన సాంప్రదాయం భలే ఉంది, మన ఊరు బాగా డెవలప్ అయింది అని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. కానీ ప్రభువు ఒక కాంట్రాస్ట్ చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనకి. ఆయన దేన్ని చూస్ చేసుకున్నాడు తెలుసా? అటువంటి ఒక మనుషులు అందం అనుకుంటున్నటువంటి స్టేటస్ అనుకున్నటువంటి ఒక సింబల్ ఒక పక్కన ఉన్నప్పుడు ఈయనైతే హెర్మోను పర్వతం వైపు తిరిగి ఆ హెర్మోను పర్వతం వైపు చూస్తూ వాళ్ళ శిష్యులతోటి అక్కడ సంభాషణ చేస్తూ ఉన్నాడు. చూడండి ఏం సంభాషణ చేస్తూ ఉన్నాడు. నేను ఎవడినని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడిగాను. నేను ఎవరినని చెప్పుకొంచున్నారు శిష్యులు అని మనుషులు అని శిష్యులను అడిగాడండి. అందుకు వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు,
కొందరు ఏలియా అనియు, కొందరు ఒక ప్రవక్త అని చెప్పుకుంటున్నారని అన్నారంట. ఏమన్నారు? ప్రభా, కొందరేమో బాప్టిజం ఇచ్చి యోహాను మళ్ళీ తిరిగి వచ్చాడు చనిపోయినాడు అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఏలియావి అంటున్నారు. బాప్టిజం ఇచ్చి యోహానుకు కూడా ఏలియా లాగున్నాడే అనేటువంటి బిరుదు ఉంది. ఏలియా ఆత్మ కలిగిన వాడు అనేటువంటి బిరుదు ఉంది. బాప్టిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు చేసేటువంటి పరిచర్యలు చాలా సిమిలర్గా ఉన్నాయి అని ఇక్కడ మనం గ్రహించాలి. బాప్టిజం ఇచ్చి యోహాను ఏం పరిచర్య చేశాడు? బాప్టిజం ఇచ్చి యోహాను ఆయన పాపం ఆయన అడవి తేనె తాగుతా ఒంటి చర్మాన్ని కప్పుకొని అడవిలో ఉండి ఆయన ఏదో కేకలు పెట్టుకుంటూ ఉంటాడులే. ఆయన పరిచర్య వేరు, యేసుప్రభు వారి పరిచర్య వేరు. కొంతమందికి అలాంటి పరిచర్య ఇస్తారు, వాళ్ళు అలా తిరుగుతుంటారు. కానీ యేసుప్రభు మాత్రం పాష్గా ఉన్నాడు అనుకోబాకండి. యేసుప్రభు వారికి కూడా అదే పరిచర్య, అలాంటి పరిచర్య ఆయన చేస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనకు రుజువు అవుతా ఉంది. ఎందుకంటే యేసుప్రభుని చూస్తుంటే యోహాను చూసినట్టే ఉంది. అర్థమవుతుందా? యేసుప్రభుని చూసి ఎవరిని చూసినట్టే ఉంది? యోహాను చూసినట్టే. ఒంటి చర్మం ఒకటి తక్కువ. ఈయనేమో పట్టణంలో ఉంటున్నాడు, ఆయనేమో బయట ఉండేవాడు. కానీ యోహాన్ని చూసినట్టుగానే ఉంది. యోహానే తిరిగి మళ్ళా వచ్చాడా, మరణించిన యోహాను తిరిగి వచ్చాడా అన్నట్టుగా ఉందన్నమాట యేసుప్రభుని చూస్తూ ఉంటే. యోహాను ఏం చేశాడు? హేరోదు రాజుని కాలర్ పట్టుకొని, రేయ్ నువ్వు చేసేది పాపం, నువ్వు ఇంకొక ఆమెను తెచ్చుకొని ఉంచుకున్నావు, అది పాపం కాదా, అది వ్యభిచారం కాదా, తప్పది, మారు మనసు పొందు అన్నాడు. ఎవరిని పట్టుకొని? రాజును పట్టుకొని. ఈ రాజుకి పాపం ఏదో తెలియదు, ఈ రాజుకి సహోదరుడి భార్యని ఎలా గౌరవించాలో తెలియదు, ఈ రాజుకి స్త్రీలను గౌరవించడం తెలీదు, ఈ రాజుకి వ్యభిచారం అంటే ఏంటో తెలీదు, నరహత్య అంటే ఏం తెలీదు. వాడు ఇష్టం వచ్చినట్టుగా ఉంటాడనమాట వాడు. కానీ ఒకటి మాత్రం తెలుసు. ఏం తెలుసు? సాంప్రదాయం, రోమీల యొక్క సాంప్రదాయం అని చెప్పి మనోడు కూడా ఏంటంటే ఈ టెంపుల్కి బాగా వస్తుంటాడు కదా. యోహాను ఏం చేశాడు? మొహం మీదే వాడిని ఖండించాడు. యోహాను తల తెగిపోయింది, అయినా పర్వాలేదు ఖండించాడు కదా. పోనీ యూదా మతస్థులను వదిలిపెట్టాడా అంటే, యూదా మత పెద్దలను కూడా మీరు సర్పసంతానం అని చెప్పాడు, మీరు పాపులు అని చెప్పాడు, మీరు వేషాలు వేస్తున్నారు, మీరు వేషధారులు అంతే అని చెప్పాడు. ఎవరికి ఆయన స్నేహితుడిగా పెద్దగా ఉండలేకపోయాడు. కానీ అనేక మంది మాత్రం యేసుక్రీస్తు వైపు తిరిగారు ఆయన చేసినటువంటి పరిచర్య ద్వారా. అనేక మంది మాత్రం భయంతో వణికిపోయారు. అనేక మంది మేము పాపులమైన విషయం గ్రహించారు. అనేక మంది యేసుక్రీస్తుని అంగీకరించడానికి కావాల్సినటువంటి ఒక విషయం ఉంది, అదేంటంటే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం అంటే ఏంటో వాళ్ళు గ్రహించుకున్నారు. పాపం అంటే ఎంత నీచమైందో వాళ్ళకి అర్థం చేసుకున్నారు. అర్థమైందా? కాబట్టి అలాంటి పరిచర్యే ప్రభువారు చేస్తూ ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. అలాంటి పరిచర్య ప్రభు నియమించినటువంటి శిష్యులు కూడా చేశారనే సంగతి, అపోస్తలులు చేశారనే సంగతి మర్చిపోకూడదు. అలాంటి పరిచర్య మనం కూడా చెయ్యాలనే సంగతి మర్చిపోకూడదు. ఓకే, యేసు ప్రభువారే యోహానుతో ఐడెంటిఫై అయితే మన పరిస్థితి ఏంటి? ఇంకొక కొంతమంది ఏమన్నారంట? ఏలియా అన్నారంట. ఈ ఏలియా అంటే కూడా యోహాన్ బ్యాచ్ అనమాట, యోహాన్ లాంటోడే, ఈ బాప్టిజం యోహాన్ లాంటోడే. ఈ ఏలియా ఏం చేశాడంటే భయంకరంగా విగ్రహారాధన చేస్తూ, బలులు అర్పిస్తూ, మానవ బలులు అర్పిస్తూ, చర్మాలని కోసుకుంటూ, ఈ విధంగా క్షుద్ర పూజలతోటి ఆరాధన చేసేటువంటి బ్యాచ్ ఉన్నారు. ఒకళ్ళు బయలుదేవుడు అనేటువంటి వాడిని ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఆ బయలు దేవుడికి కొంతమంది పురోహితులు ఉన్నారు, పూజారులు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించాడు, రేయ్ మొత్తం రండి, మన ఇద్దరం బలర్పిద్దాం. మీరు నిజంగా దేవుణ్ణి పూజిస్తూ ఉంటే, అరే నిజంగా దేవుణ్ణి పూజించే వాళ్ళు ఇలాంటి వికృతమైన పనులు చేస్తారా? ఇలాంటి పిచ్చి పిచ్చి వాటికి మొక్కుతారా? ఇలాంటి తెలివితొక్క పనులు చేస్తారా? సరే మీకు ఇంగిత జ్ఞానం కూడా లేదు, కానీ ఓ పని చేద్దాం, మీకు జ్ఞానం వచ్చేలాగా లేదు, ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి బలర్పిద్దాం. ఎవరి బలినైతే ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించి వేస్తో వాడు నిజమైన దేవుడు.
మిగిలిన వాళ్ళు దేవుడు కాదని ఒప్పుకోవాలి అని చెప్పి ఛాలెంజ్ చేసేసాడు. వీళ్ళు ఇంకా ఈ పురోహితులు ఏం చేస్తున్నారంటే కోసుకుంటున్నారు బ్లేడ్లతోటి, కత్తులతోటి ఆ బయలుదేవుడిని, రా వచ్చి కాల్చు అది ఇదని చెప్పి. ఏడొస్తాడు? ఏలియా ఏం చేశాడు తెలుసా? బలిపీఠం మీద నీళ్లు పోశాడు. బలిపీఠం చుట్టూ కూడా ఒక గుంతను తవ్వించి చుట్టూ బలిపీఠం చుట్టూ ఆ గుంతలో కూడా ఫుల్గా నీళ్లతో నింపాడు. ఆ బలి పశువుని, ఆ మాంసాన్ని కంప్లీట్గా నీళ్లతో తడిపేశాడు. తడిపేసి కూర్చున్నాడు. ప్రభా నువ్వెవరో చూపించు, నువ్వు సృష్టికర్తవు అని చెప్పు ప్రభా వీళ్ళకి. వీళ్ళ మనసులు అంధకారంతో నింపబడిపోయినాయి అని ప్రార్థన చేసినప్పుడు పైనుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా బూడిద చేసి పారేశాయి. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ గుంట నీళ్లు ఒక చుక్క కూడా మిగలకుండా మొత్తం కూడా ఆవిరైపోతాయి అన్నమాట ఆ వేడికి. అది ఏలియా సంగతి. అర్థమైందా? పాపాన్ని సహించలేనటువంటి వ్యక్తులు వీళ్ళు. యేసుప్రభు అంటే ఏదో సాత్వికుడిగా ఏదో తిరిగి అందరికీ ఏదో మంచి బోధలు చేసుకుంటూ తిరిగాడు అనుకోబాకండి. పాపాన్ని సహించలేని దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, పశ్చాత్తాపాన్ని కోరుకునే దేవుడు ఆయన. అందుకనే బాప్టిజం ఇచ్చి యోహాన్తో పోల్చారు, అందుకనే ఏలియాతో పోల్చారు. కానీ ఈ రెండు పోలికలు కూడా సరైన పోలికలు కాదు, సరిపోయే పోలికలు కాదు. దగ్గరికి వచ్చాయి కానీ సరైన పోలిక కాదు. ఇంకా కొంతమంది ఏం పోల్చారంటే ఈయన ఎవరో ఒక యూనిక్గా, వాళ్ళిద్దరు కూడా కాదు బాబు, ఈయన ఒక ప్రత్యేకమైన ప్రవక్త అన్నారు. అయితే ఆ పోలిక కూడా సరైనది కాదు. అసలు విషయం అంటే ఏ పోలిక కూడా ఆయనకి సరైనది కాదు. ఆయన ఎవరితో ఆయన పోల్చడానికి వీలు లేనే లేదు. ఒకే ఒక్క మాట అది పేతురు చెప్పేశాడు. ఏం చెప్పాడు చూడండి. అందుకు పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. ఆయన ఇప్పుడు పేతురు ఏమన్నాడు? నువ్వు ప్రభు అయిన క్రీస్తు అయ్యా అన్నాడు. ఇంగ్లీష్లో చూస్తే ఏముంటుంది? యు ఆర్ ద లార్డ్ అండ్ క్రైస్ట్ అని ఉంటుంది. యూఎస్సీలో కూడా లేదు, ఎన్ఎస్బిలో యు ఆర్ ద లార్డ్ అండ్ క్రైస్ట్ అని ఉంటుంది. నీవు ప్రభువు, నీవు క్రీస్తు. క్రీస్తు అనే పదానికి అర్థం అభిషిక్తుడు అని, ప్రత్యేకంగా పంపించబడిన వాడని, మెస్సయ్య అని అర్థం. తన పాపాల నుండి ప్రజల్ని విడిపించడం కోసం ప్రజల పాపాల నిమిత్తము బలియాగమైపోయేదానికి వచ్చినటువంటి మెస్సయ్య అని అర్థం. క్షమించగలిగినటువంటి మెస్సయ్య అని అర్థం. బోధించి పరిశుద్ధపరచగలిగిన మెస్సయ్య అని అర్థం. నీవు మెస్సయ్యవి, నువ్వు పాపాన్ని క్షమించగలిగిన వాడివి. పాపాలను క్షమించగలిగిన వాడు అంటే ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ మీన్స్ దట్ హీ ఈస్ గాడ్. మెస్సయ్య ఎవరై ఉండాలి? మనుషులు మెస్సయ్యలు అవ్వలేరు. ఎవరవుతారు మెస్సయ్యలు? దేవుడే మెస్సయ్య అవుతాడు. సో నువ్వు ప్రభువువి, నువ్వు రాజువి, నువ్వు మెస్సయ్యవి. నీ రాజ్యంలో నేను ఉండాలి, నేను రాజుగా స్వీకరించాలి, నా జీవితాన్ని సమర్పించాలి, నన్ను రక్షించే మెస్సయ్య కూడా నువ్వే. ఇది అసలు నీ గురించి చెప్పాల్సింది. మీరైతే ఏమనుకుంటున్నారు అని ఆయన అడిగినప్పుడు పేతురు ఇచ్చిన రిప్లై, మేమైతే ఇదే కదా అనుకుంటున్నాం అని అందరు శిష్యుల తరపున చెప్పాడని కూడా అనుకోవచ్చు. ఒక పేతురు అనే కాదు, ఓకే, శిష్యులందరి తరపున చెప్పాడని మనం అనుకోవచ్చు. ఏం చెప్తున్నాడు అక్కడ? నువ్వు రాజువి, నువ్వు మెస్సయ్యవి, నువ్వు క్రీస్తువి అని పేతురు అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నీవు రాజు ప్రభువా. రాజ్యం ఎక్కడుంది? ఆ కైసరియా ఫిలిప్పి యొక్క బిల్డింగ్స్లో లేదు రాజ్యం. రాజ్యం ఎక్కడుంది? ఇక్కడుంది. కొంతమంది క్రైస్తవ బోధకులు బుద్ధి లేకుండా చెప్తా ఉంటారు, దేవుడు మనల్ని ఈ లోకంలో రాజ్యం ఏలాలని ఇష్టపడుతున్నాడు, ఈ లోకం మీద మనం రాజ్యం చెలాయించాలని ఇష్టపడుతున్నాడు, రాజ్యాధికారం కావాలని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవును, మనం రాజ్య వారసులుగా ఉండడమే ఆయనకి కావాలి, మనం రాజులుగా ఉండడమే ఆయనకి కావాలి, ఆ రాయల్టీ మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కానీ రాజ్యం ఎక్కడుంది? రాజులం సరే, కానీ రాజ్యం ఎక్కడుంది? రాజ్యం ఎక్కడుంది? ఈ లోకంలో ఉన్న బిల్డింగుల్లో లేదు, ఈ లోకంలో ఉన్న ట్రెడిషన్స్లో లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మధ్యలో లేదు రాజ్యం. రాజ్యంతో పాటు రాజు వచ్చాడు, ఇదిగో ఆ రాజు దగ్గర ఉంది రాజ్యం. ఆ రాజుకు లోబడ్డమే రాజ్యం.
ఆయన చుట్టూ ఉంది పరలోక రాజ్యం. ఆయన తీసుకెళ్తాడు ఆ రాజ్యానికి. అప్పుడు దాకా రాజుకి మనము దాసులంగా ఉండాల్సిందే కదా, దాసులంగా ఉండాల్సిందే. ఈ లోకంలో ఉన్న రాజ్యాలు భలే ఉంది మన రాజ్యం. కైసరియా ఫిలిప్పి భలే డెవలప్ అయింది. హేరోదు బాగా కట్టించాడు, భలే డెవలప్ చేసాడు, భలే టూరిజం స్పాట్ అయిందిగా. సరే, మన ట్రెడిషన్ కాదు, గ్రీక్ దేశస్తుల ట్రెడిషన్ అయినప్పటికీ మనం వాళ్ళ ట్రెడిషన్ గౌరవించి కట్టించాం. మరి ఎంతోమంది వస్తున్నారు, మంచిగా జరుగుతుంది, బాగుంది, భలే డెవలప్ అయింది. రోడ్లు పడ్డాయి, రేట్లు పెరిగినాయి, భూములకి రెంట్లు పెరిగినాయి, అంతా భలే ఉంది. షాపింగ్ భలే ఉంది, బాగుంది రాజ్యం. ఆ రాజ్యానికి నువ్వు దాసుడు అవుతావా? లోపలికెళ్ళు, కుళ్ళు, కంపు, శవాలు, క్షుద్ర పూజలు, భయంకరమైనటువంటి విగ్రహాలు, భయంకరమైనటువంటి దారుణాలు. అర్థమవుతుందా? నీకు రాజ్యం కావాలంటే ఎలాంటి రాజు కావాలి? ఇటు చూడు, హెర్మోను పర్వతం చూడు ఎట్లా ఉందో. హెర్మోను పర్వతం చూడు ఎట్లా ఉందో. నీ రాజు వీటిని సృష్టించాడు. నీ రాజు ఏం చేశాడు? అది సృష్టించినోడు నీ రాజు. ఆ రాజుకు నువ్వు దాసురాలు అవ్వాలనుకుంటున్నావా? లేకపోతే ఏదో బిల్డింగ్లో నువ్వు సృష్టించుకున్నటువంటి సాంప్రదాయాల్లో, నువ్వు సృష్టించుకున్నటువంటి పద్ధతుల్లో అక్కడ ఏదో జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దానికి, ఆ పద్ధతులకి, ఆ విషయాలకి, అవి దారుణాలైనప్పటికీ, అది అసహ్యమైనవైనప్పటికీ వాటికే దాసుడిగా ఉండాలని ఇష్టపడతావా? దేనికి దాసురాలు అవుతావు? దేనికి దాసుడు అవుతావు? చూస్ ఫర్ యువర్ సెల్ఫ్. డూ యూ వాంట్ టు బీ ఏ సర్వెంట్ టు ద లార్డ్ హూ క్రియేటెడ్ దీస్ థింగ్స్, ఆర్ డూ యూ వాంట్ టు బీ సర్వెంట్ ఆఫ్ ద వికెడ్నెస్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్? దేనికి దాసుడుగా ఉండాలనుకుంటావు? పేతురు అక్కడ ఉన్నటువంటి శిష్యులైతే ప్రభువారిని చూస్తూ, హెర్మోను పర్వతాన్ని చూస్తూ, ఇదిగో ఈ హెర్మోను పర్వతాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు మెస్సయ్యగా వచ్చాడు, ఈయనే కదా అవన్నీ సృష్టించింది, అది సృష్టించినాడు కదా రాజు. ఎంత పెద్ద బంగారు సింహాసనం అయితే మాత్రం ఆ పర్వతంతో సరిపోద్దా? ఆ పర్వతాన్ని సృష్టించుకొని మనకిచ్చి ఇప్పుడు వచ్చి ఆ పర్వతం కింద నించుంటున్నాడు. ఈయన కదా రాజు, ఈయన కదా దేవుడు, ఈయన కదా మనం దాసోహం అవ్వాలి అని అర్థమైపోయింది వాళ్ళకి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభా, నువ్వు రాజువి, యు ఆర్ ద లార్డ్, నువ్వు దేవుడివి, నువ్వు దేవుడివి. లార్డ్ అనే పదానికి ఇంకొక అర్థం ఏంటి తెలుసా? దేవుడు, యెహోవా అని అర్థం. నువ్వు దేవుడివి, నువ్వు క్రీస్తువి, నువ్వు మెస్సయ్యవి, నువ్వు సృష్టికర్తవి. మా కోసం దిగి వచ్చి మమ్మల్ని క్షమించడానికి, మా కోసం మమ్మల్ని నడిపించడానికి, మమ్మల్ని దారిలో పెట్టడానికి, బోధించడానికి వచ్చిన మెస్సయ్య అయ్యా. అయితే ఈ మెస్సయ్య బోధించడం, దారిలో పెట్టడం, ప్రేమించడం మాత్రమే కాదు, వీళ్ళ కోసం మరణించబోతున్నాడు అనే సంగతి కొంతమందికి తెలుసు, కొంతమందికి సరిగ్గా తెలీదు. ఆ తర్వాత దేవుడు వివరిస్తాడు. అది నెక్స్ట్ వీక్ మనం చూస్తాం కదా. ఆ మాట మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడు? 30 వచనం చూడండి. అప్పుడు తను కూర్చున్న ఈ సంగతి ఎవ్వనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా, ఈ విషయాన్ని ఎవరితో చెప్పకండి, నేనే యెహోవా దేవుడిని, నేనే దేవుడినని మీకు అర్థమైపోయింది కదా. ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు, ఎవరితో చెప్పొద్దు. ఒకవేళ ఎవరికైనా చెప్పినా వాళ్ళు గ్రహించలేరు, వారు జీర్ణించుకోలేరు. యూదా మతస్థులకేమో యెరూషలేములో ఉంది పెద్ద ఆలయం, గ్రీకు మతస్థులకేమో కైసరియా ఫిలిప్పీలో ఉంది పెద్ద ఆలయం. ఈ పెద్ద పెద్ద ఆలయాలు ఇక్కడ ఉంటే యెరూషలేములో ఉన్న టెంపుల్కి కూడా అదే పరిస్థితి. మొత్తం అన్ని షాపులే, షాపింగ్ మాల్ అన్నమాట. ప్రతి టెంపుల్లో షాపింగ్ మాల్ ఉంటుంది. మీరు గమనించండి. కొన్ని ఈవెన్ క్రైస్తవ లేకపోతే క్రైస్తవులకు సంబంధించిన కొన్ని ఈ క్యాథలిక్ మతానికి సంబంధించినటువంటి తిరణాలు జరుగుతూ ఉంటాయి కదా.
మేరీమాత విగ్రహాన్ని, యోసేపు విగ్రహాన్ని, యేసుప్రభు విగ్రహాన్ని ఊరేగిస్తుంటారు. ఊరేగించి తిరణాలు చేస్తారు. ఆ తిరణాల్లో ఏముంటాయి? చెప్పండి. షాపులు. బైబిల్ మిషన్ కాకాని తిరణాలు చేస్తారు. ఆ తిరణాల్లో ఏముంటాయి? షాపులు. పెద్ద గ్రౌండ్ ఉంటే సగం గ్రౌండ్ మొత్తం షాపులు, సగం గ్రౌండ్లో ప్రార్థన. ఇంకా అనేకమైన సాంప్రదాయాలు చూడండి ప్రపంచం మొత్తం మీద, ఇండియాలో కూడా దేవుడు విగ్రహం ఆరాధన జరుగుతూ ఉంటుంది. లోపల కంపు, భయంకరమైనటువంటి విషయాలు ఏవో జరుగుతుంటాయి. చెత్త చెదారం, బ్రెయిన్ లేని విషయాలు ఏవో జరుగుతూ ఉంటాయి. బయటే ఉంటాయి షాపులు ఉంటాయి. ఆహ్లాదకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. నేను తప్ప వేరొక దేవుడిని మీరు పూజించకూడదు, ఎవరిని పూజించడానికి వీల్లేదు, దేనికి మీరు మొక్కడానికి వీలేదని మీ హృదయంలో నేను మాత్రం ఉండాలి, నేను సృష్టికర్తని, నీ దేవుడిని, మిమ్మల్ని ప్రేమించిన వాడిని, నన్ను ప్రేమించండి అని చెప్తే దేన్ని పడితే దాన్ని పూజిస్తూ ఉంటాం కదా. మేరీ మాతను పూజిస్తాం, అందరినీ పూజిస్తాం కదా. ఇవన్నీ పూజించడానికి కాదు ఉన్నది. వీళ్ళందరినీ చూచి, వీటన్నిటిని చూచి, ఇదిగో హెర్మోను పర్వతాన్ని చూచి, ఆ హెర్మోను పర్వతాన్ని కూడా పూజించడం అని కాదు. దాన్ని చూసినప్పుడు పూజిద్దాం అనిపించదు. బుద్ధి జ్ఞానం ఏదన్నా ఉంటే దాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు ఎంత గొప్పవాడు అనిపిస్తుంది. అలాంటి వాడిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే సృష్టికర్త ఎంత గొప్పవాడు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు వాళ్ళని పూజించడానికి కాదు వాళ్ళు ఉన్నది, మనకి సాక్షి సమూహముగా వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప సేవకుల్ని, ఏసన్న గారు లాంటి వాళ్ళని, దేవదాసాయి గారు లాంటి వాళ్ళని, మరియమ్మని చూసినప్పుడు వాళ్ళని పూజించమని కాదు, వారిని మనం ఏం చేయాలనంటే వారికి మన సాక్షి సమూహంగా ఉన్నారు, మనకు సాక్షిగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? సాక్షులుగా. వారి జీవితాలను పరిశీలించి, ప్రభువా ఇంత గొప్ప విశ్వాసాన్ని ఒక మనిషిలో తీసుకొని రాగలవా? ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని ఒక వ్యక్తిలో నువ్వు చేయగలవా? ఇంత గొప్ప సేవని నువ్వు ఒక వ్యక్తి ద్వారా నువ్వు జరిగించుకోగలవా అని ప్రభు చేసిన కార్యాలని బట్టి, వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతించడానికి కదా వాళ్ళు ఉన్నది. ఇదిగో హెర్మోన్ పర్వతంలాగా ఆ నేచర్ని, ఆ పర్వతాన్ని చూసినప్పుడు ఎలాగైతే మనసు తెప్పరిల్లుతూ ఉంటుందో, సంతోషంతో నింపబడి ఉంటుందో, ఇదిగో కొంతమంది భక్తులు రాసినటువంటి పాటలు, కొంతమంది భక్తుల జీవితాలు, వారి గురించి వింటూ ఉన్నప్పుడు, వారి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన హృదయం ధైర్యంతో నింపబడుతుంది. దేవదాసాయి గారు రాసిన కీర్తనలు ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు పుస్తకంలో ఉన్నాయి. ఆ కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సంతోషంతో నింపబడుతూ ఉంటుంది. ఏసన్న గారి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మరియమ్మ ఆమె తన సొంత కుమారుడు మరణించడం కనులారా చూచి ఆమె సహించింది, లోబడింది. ఆమె యొక్క ఒబీడియన్స్ని మనం కనులారా చూచి బైబిల్లో ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో హెర్మోను పర్వతం వలె దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకొని మనం ప్రభుని స్తుతిస్తాం. దానికోసం వాళ్ళు ఉన్నది కదా. కైసరియా ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ ఆలయంలో ఇవేమి లేవు, కానీ ప్రభువుని వాళ్ళ ఆ శిష్యులు గమనించుకొని చెప్తా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు దేన్ని పూజిస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎందుకోసం ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు, కాబట్టి చెప్పకండి. ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు, ఆయనే ప్రభు, ఆయన్ని మాత్రమే పూజించాలని అర్థం దానికి. యు ఆర్ ద లార్డ్ అండ్ క్రైస్ట్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు ప్రభువి, నువ్వు రాజువి, నువ్వు అభిషిక్తుడివి, నువ్వు మెస్సయ్య అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఒక్కడివే పూజనీయుడివి అని అర్థం. ఈ విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు జీర్ణించుకోలేరు.
వాళ్ళు అనేకమైన వాటిని పూజించాలా, అనేకమైన వాటిని వాళ్ళు పవిత్రంగా ఎంచుకోవాలి, వాళ్ళ హృదయంలో దాచిపెట్టుకోవాలి. కానీ మీరు చెప్తే వాళ్ళు గ్రహించరు. కాబట్టి చెప్పకండి. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మీరు ప్రకటించమని చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ప్రకటించే సమయంలో ఉన్నాం. మనం మౌనంగా ఉండే సమయం కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యులకి, అపోస్తలులకి ధైర్యాన్ని ఇచ్చి ప్రకటించడానికి ఆయన సమయం ఇచ్చాడు. ఆ సమయంలో మనందరం ఉన్నాం. కాబట్టి విగ్రహారాధనకి వ్యతిరేకంగా యేసుక్రీస్తు ఒక్కడే మెస్సయ్య అనే విషయాన్ని మనం ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఇదిగో ఆకాశాన్ని చూడండి కదా, కేటంటే ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద స్కైస్ ప్రొక్లెయిమ్ ద వర్క్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. 19వ కీర్తన 1వ అధ్యాయం 19వ కీర్తన 1వ వచనం. ఆకాశము దేవుని యొక్క మహిమను ప్రచురం చేస్తూ ఉన్నాయి కదా, ఆయన యొక్క చేతి పనులను అవి చూపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క చేతి పనులువి, దేవుని యొక్క మహిమిది అని మనకు ప్రచురం చేస్తూ ఉన్నాయి ఆకాశాలు కదా. ఆకాశం వైపు చూస్తే దేవుని పని, దేవుని మహిమపరుస్తాం. నువ్వు కట్టుకున్న బిల్డింగ్ల వైపు చూస్తే ఏం మహిమపరుస్తావు? ఆకాశం వైపు చూస్తే. మన జీవితం ద్వారా కూడా, మన బోధల ద్వారా కూడా ఎవరన్నా దేవుణ్ణి మహిమపరచాలనుకోండి, మనం కూడా ఏం చూపించాలి? సృష్టికర్త అయిన దేవుణ్ణి చూపించాలి. మహా అయితే ఆయన సృష్టించినటువంటి భూమి, ఆకాశాన్ని చూపించాలి. మహా అయితే ఆయన జరిగించినటువంటి రక్షణను చూపించాలి కదా. అప్పుడు దేవుడు మాత్రమే కనపడతాడు, అప్పుడు దేవుడు మాత్రమే మహిమ పొందుతాడు. మనం చెప్పడానికి నేను దేవుణ్ణే పూజిస్తాను, యేసుప్రభు ఒక్కడనే పూజిస్తానని చెప్పొచ్చు. కానీ చూపించేది ఏవేవో చూపించామనుకో, ఎవరిని మహిమపరుస్తున్నాం మనం? ఎవరిని మరి మహిమపరుస్తాం మనం? ఆటోమేటిక్గా దేవుని మహిమను ప్రచురం చేసేది ఏంటి? ఆకాశము, ఆయన చేతి పనులు చూపిస్తే దేవుడు మహిమపరచబడతాడు. బిల్డింగుల్లో, స్థలాల్లో, విగ్రహాల్లో చూపిస్తే దేవుడికి మహిమ రాదు. మనం మహిమపరచొచ్చు, చూసేవాడు దేవుడిని మహిమపరచడు కదా. నేను చాలా గొప్పగా ఉన్నాను, నేను స్వస్థపడ్డాను, లేదా నేను చాలా గొప్పగా, నా డబ్బులు ఉన్నాయి, నా డబ్బులను చూడండి, నా డిగ్రీలను చూడండి, దేవుని వల్లే వచ్చింది అని చెప్తే ఎవడు మహిమపరచబడతాడు? అలా కాదు. దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి ఒక పని ఉంది, అది నా జీవితంలో జరిగింది. దాన్ని ఏమంటారంటే రక్షణ అంటారు, దాన్ని ఏమంటారంటే పాప క్షమాపణ అంటారు, దాన్ని ఏమంటారంటే పరిశుద్ధపరచబడ్డం అంటారు. ఇది నా జీవితంలో జరుగుతున్నాయి. నా దేవుడిని నేను పూజిస్తున్నాను, నా దేవునికి నేను దాసుడుగా మారుతా ఉన్నాను అని చెప్పండి. అప్పుడు ఎవరు కనిపిస్తారు? దేవుడు కనిపిస్తాడు వాళ్ళకి. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఇదిగో ఈ భూమిని, ఆకాశముని, పచ్చని చెట్లని, సమస్త జీవరాశులు సృష్టించిన దేవుడు అని చెప్పండి, ఒకవేళ చూపించదలుచుకుంటే. అలా కాకుండా ఏవేవో చూపించామనుకో, మనం విగ్రహారాధనలోకి వెళ్తాం, మనుషుల్ని విగ్రహారాధనలోకి తీసుకెళ్తాం తప్ప మనం we will not declare the glory of God by any means. The heavens declare the glory of God. ఆకాశంలో దేవుని మహిమను ప్రచురం చేస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు చేతితో చేసిన విషయాలు తప్ప ఆకాశము ఏది కూడా చూపించదు. ఇంకా ఏది కూడా చూపించదు. ఆకాశం వైపు చూడండి, దేవుడు సృష్టించినవి తప్ప ఇంకేమైనా ఉంటాయి ఆకాశంలో? ఏమీ ఉండవు. ఆకాశం చెప్తా ఉంటుంది, ఇదిగో ఇది సృష్టించిన వాడు ఒక్కడే, ఆయన మాత్రమే పూజార్హుడు, ఆయన్ని మాత్రమే అందరూ పూజించాలి, ఆయన మాత్రమే అందరూ పూజించేలాగా మనం చూసుకోవాలి. అది మన బాధ్యత కదా. కాబట్టి పేతురు వలె మనం చెప్దాం, పేతురు వలె మనం ప్రకటిద్దాం. కేవలం పేతురు మనసులో ఆ మాట అనుకొని బయటికి ఏదేదో చేయలేదు.
పేతురు మనసులో ఆ మాట అనుకున్నాడు, ప్రభువుకి చెప్పాడు. అలాగనే అపోస్తుల కార్యం 2:36 చూడండి. అపోస్తుల కార్యం 2:36 ఒక్కటి చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యం 2:36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు సిలువ వేసిన ఈ క్రీస్తుని, ఈ దేవుణ్ణి, ఈ యేసుని దేవుడు ఎలా డిక్లేర్ చేశాడు? ఈయనెవరు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. హీఈస్ ద కింగ్, హీఈస్ ద లార్డ్, హీఈస్ మెస్సయా. ఆయన మాత్రమే పూజింపబడాలి. నిజమే, మన పితరులు ఉన్నారు యెరూషలేం మందిరంలో. యెరూషలేం మందిరానికే మన పితరుడైన దావీదు గొప్పోడు కదా, చాలా గొప్పోడు దావీదు, మోషే, వీళ్ళందరూ కూడా ఇదిగో యెరూషలేం మందిరానికి వచ్చారు. సరే, మోషే కాదు, దావీదు, సొలొమోను కట్టించాడు. తర్వాత ఇంకా అనేక మంది భక్తులు మన పితరులు అందరూ ఈ మందిరంలో ఉన్నారు. అయినప్పటికీ ఈ మందిరాన్ని మీరు చూడకూడదు, ఈ మందిరాన్ని మీరు పూజించారంటే అయిపోతారు. మీరు చూడవలసింది ఒక్కడే. మీరు సిలువ వేశారే యేసుక్రీస్తు, ఆయనను మాత్రమే రాజుగా దేవుడు నియమించాడు. ఆయనను చూసి ఆయనను మాత్రమే మీరు పూజించాలని ప్రజలందరికీ ప్రకటిస్తున్నాడు పేతురు. మన బాధ్యత కాదా అది? ప్రజలు విగ్రహాలను పూజించకుండా, ప్రజలు మందిరాలని పూజించకుండా, ప్రజలు స్థలాల్ని పూజించకుండా సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే పూజించేలాగా చూసుకోవడం మన బాధ్యత కాదా? మన జీవితం ద్వారా కొంతమంది నిజమైన దేవునిలోకి రావాలి, కానీ తప్పిపోకూడదు. మన పరిచర్య ద్వారా తప్పిపోకూడదు, నిజమైన దేవుణ్ణి ఎరగాలి కదా. అదే పేతురు చేశాడు అక్కడ. ప్రభువా, నువ్వే దేవుడివి, నువ్వే మెస్సయ్యవి, నేను అంగీకరించాను, నేను ప్రకటిస్తాను. ప్రభు ప్రస్తుతం వద్దు బాబు, తర్వాత ప్రకటించమన్నాడు, ఆగాడు. తర్వాత ప్రకటించమన్నాడు, ప్రకటించాడు. ఇప్పుడు మనందరం చేయాల్సిన పని కూడా అదే కదా. సో లెట్ us declare his glory like the heaven declares his glory. Let us magnify him alone like the heaven does and glorify God. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. మన జీవితం ద్వారా మన హృదయంలోంచి బయటికి రావాల్సిన విషయాలు, అనేక మంది హృదయాల నుంచి ఏం బయటకు వస్తున్నాయి? భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. మన హృదయంలో నుంచి, యేసు క్రీస్తుని నమ్మిన వారిగా మన జీవితంలో నుంచి, మన హృదయాల్లో నుంచి, మన బోధల ద్వారా బయటికి రావాల్సిన, మన పరిచర్య ద్వారా మనుషులకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటి? మనుషులు ఎవరి వైపు ఆకర్షితులు అవ్వాలి? మన హృదయంలో నుంచి బయటికి రావాల్సిన సత్యం ఏంటి? మత్తయి సువార్త 16:16 చూస్తే పేతురు చెప్పిన ఈ సత్యాన్ని బట్టి ప్రభు ఒక మాట అంటాడు. అదేం మాట తెలుసా? పేతురు, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను, పాతాళ రోకపు ద్వారములు దీని మీద జయించను నేరవు. ద గేట్స్ ఆఫ్ హేడిస్ షల్ నాట్ ఓవర్కమ్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. పేతురు, నీ హృదయంలో నుంచి ఒక సత్యం బయటకు వచ్చింది. పేతురు, నీ పరిచర్యలో నుంచి ఒక సత్యం బయటకు వచ్చింది. ఆ సత్యం ఏంటంటే, నేను ఒక్కడనే దేవుడిని అని. నువ్వు ప్రసంగం చేయడం, నువ్వు పరిచర్య చేయడం ఎవరన్నా చూస్తే వాళ్ళకి ఏం ఆలోచన వస్తుందంటే, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అనే ఆలోచన వస్తుంది. అంతేగాని పేతుని కూడా పూజిద్దాం అనిపించదు. అంతేగాని ఇంకా ఎవరిని కూడా పూజిద్దాం అనిపించదు. ఈరోజు నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా మనుషులకి ఎవరిని పూజిద్దాం అనిపిస్తుంది? మనుషుల్ని ఎవరి వైపు నడిపిస్తున్నాం? మనుషులకి ఎవరు దేవుడని అర్థమవుతుందా? దేవుడే, యేసు క్రీస్తే దేవుడని. ప్రభు ఇంకో మాట అంటాడు పేతురుతోటి. పేతురు, ఈ విషయాన్ని నీకు అర్థమయ్యేలా చేసింది ఏ మనుషుడు మాత్రుడు కూడా కాదు, కానీ పరలోకమందు నా తండ్రి.
ఆయనే నీకు ఈ విషయాలు అర్థమయ్యేలా చేశాడు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆ పేతురు యెరూషలేములో కూర్చొని ఉన్నప్పుడు, పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు, నిలబడి వాక్యం చెప్తా ఉన్నప్పుడు, నిలబడి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట కూడా అదే. నేను ఒకరోజు గ్రహించానయ్యా ఈ యేసుక్రీస్తు మాత్రమే దేవుడని. నేను ఒక దినాన గ్రహించాను ఈయన మాత్రమే పూజ్యనీయుడని. నేను ఒక దినాన గ్రహించాను ఈయన తప్ప పూజించదగిన ఎవ్వడూ లేడని. నేను ఒక దినాన గ్రహించాను ఈయన తప్ప పూజించదగిన స్థలం ఏదీ లేదని. నేను ఒక దినాన గ్రహించాను రాజు ఈయన తప్ప వేరొక రాజు లేడని. మీరు కూడా పొరపాటున ఎవరిని పూజించొద్దు. మీరు కూడా పొరపాటున ఏ స్థలాన్ని పూజించొద్దు. మీరు కూడా పొరపాటున ఏ వ్యక్తిని పూజించొద్దు. మీరు కూడా పొరపాటున దేనిని కూడా అర్థం లేని క్షుద్ర పూజల వైపు, అర్థం లేనటువంటి వికృత చేష్టల వైపు వెళ్ళొద్దు. కానీ ఇదిగో యేసుక్రీస్తు, మీరెవరినైతే సిలువ వేశారో ఆయన్ని రాజుగా, మెస్సయ్యగా, క్రీస్తుగా దేవుడు నియమించాడు. ఆయనని మాత్రమే చూడండి. ప్రకటిద్దామా ప్రభుని ఆ విధంగా? మన జీవితాల ద్వారా ఆయన మాత్రమే ప్రచురింపబడాలని జాగ్రత్త కలిగి, ఆసక్తి కలిగి ముందుకెళ్దామా? ప్రార్థన చేసుకుందాం.